హలో నమస్తే అస్సలాముఅలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు థంబ్‌నెయిల్ చూశారు కదా, డిజైనర్ వేర్ బుర్ఖా మరియు అరబీ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ కలెక్షన్ చూపిస్తానండి. వీడియో లెంత్ ఎక్కువైనా కూడా వీడియోని చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి ఇది. ఈ షాపింగ్ మాల్ సోహార్ డౌన్ టౌన్ అని ఉంటుంది. ఆ షాపింగ్ మాల్ ఇది. చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేశారో. డేట్ పామ్ ట్రీస్ ఉన్నాయి. ఇటు సైడ్ 3, అటు సైడ్ 3. ఇక్కడ పిల్లలకి ఫ్రాక్స్ కూడా ఉంటాయండి. అన్ని డిజైనర్ వేర్. వీళ్ళు వెడ్డింగ్స్కి ఫంక్షన్స్కి యూస్ చేసే పెద్దవాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉంటాయి. అవి మొత్తం నేను ఇవాళ మీతో షేర్ చేస్తాను. చూడండి ఇక్కడ కలర్ఫుల్ వేసెస్తో డెకరేట్ చేశారు. ఈ వేసెస్ కూడా చాలా బాగున్నాయి. చూడండి ఈ డేట్ ట్రీ ఉంది కదా, ఖర్జూరపు చెట్టు. దీని లైఫ్ టైం వచ్చి ఒక 200 ఇయర్స్ వరకు ఉంటుందంటండి. ఇక్కడ ఇలా ఉన్నాయి కదా, వీటిని బట్టి వీటి లైఫ్ టైం అనేది కౌంట్ చేసుకోవచ్చంట మనం. ఇక్కడ కటింగ్ చేసి ఉన్నారు కదా, వీటిని బట్టి అవి ఎన్ని ఉంటే అన్ని ఇయర్స్ అంట ఆ చెట్టుకి. ఖర్జూరాలనే మనకి ఒక 180 వరకు రకాలు ఉన్నాయంట. ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళని అడిగితే వాళ్ళు మొత్తం చెప్తారు. చూడండి ఇక్కడ డిజైనర్ వేర్, పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉన్నాయి. వీళ్ళు మొత్తం లాంగ్ డ్రెస్సే యూస్ చేస్తారండి, ఫుల్లీ కవర్డ్. మనకి బయట అసలు ఈ డ్రెస్సెస్తో కనిపించరు, పైన బుర్ఖా వేసుకుంటారు. ఈ బుర్ఖాని వీళ్ళు అభయ అని పిలుస్తారు. చూడండి ఇవి మొత్తం వీళ్ళ పార్టీ వేర్ డ్రెస్సెస్. ఈవెన్ బ్రైడ్కి కూడా ఇలాంటి డ్రెస్సెసే వేస్తారు. ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క డిజైన్లో ఉంది. క్లాత్ మాత్రం అసలు చాలా బాగుందండి. చూడండి మీరే అబ్జర్వ్ చేయండి. 10,000 నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి ఈ డ్రెస్సెస్. క్లాత్ మాత్రం ఒక్కొక్క డ్రెస్కి ఒక్కొక్క క్లాత్ అండి. మనకి ఎక్కడ గుచ్చుకోదు, ఏం లేదు. మొత్తం లోపల కూడా మంచి క్లాత్స్ వేశారు, సాటిన్ క్లాత్స్. చూడండి బేబీస్కి ఫ్రాక్స్. ఈ చిన్నపిల్లల డ్రెస్సెస్ కూడా 7,000 నుంచి ఉన్నాయండి స్టార్టింగ్. ఇంత కాస్ట్ ఎందుకంటే ఆ మెటీరియల్ కూడా అలానే ఉంది, అందుకోసం కాస్ట్ ఎక్కువగా ఉంది. మొత్తం డ్రెస్సెసే, పార్టీ వేర్ డ్రెస్సెస్. సీజన్ని బట్టి క్లాత్ చేంజ్ చేసుకుంటున్నారు. ఇక్కడ 2 సీజన్స్ ఉన్నాయి కదా, వింటర్ సమ్మర్. మంచి లుక్ అండి. చూడండి వెల్వెట్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. వింటర్ సీజన్లో వెల్వెట్ ఎక్కువ యూస్ చేస్తారండి వీళ్ళు, చలి వేయకుండా. చాలా రిచ్ లుక్ ఉన్నాయి ప్రతి డ్రెస్కి కూడా. ఇక్కడ మా చిన్నది ఆ బొమ్మని చేపట్టుకుని ఊపుతుంది, ఏమనుకుంటుందో. మనకి దొరికే డ్రెస్సెస్తో కంపేర్ చేసుకుంటే ఇవి రేట్స్ ఎక్కువే అనిపిస్తాయండి, కానీ మెటీరియల్ యూస్ చేసిన క్వాలిటీ, ఆ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. కొంచెం హెవీ డ్రెస్సెస్ తీసుకోవాలి అంటే ఇక్కడే తీసుకుంటున్నాను నేను మా పిల్లలకి. ఎన్ని డ్రెస్సెస్ కొన్నా కూడా అసలు వేసుకోవట్లేదు వాళ్ళు. మనం ఎలా నార్మల్ డ్రెస్సెస్కి అలవాటు పడ్డామో వాళ్ళు కూడా అంతే. ఆ టీషర్ట్ ప్యాంట్ అంటున్నారు మాట్లాడితే. ఇంకా అన్నీ అలానే
సర్దుకోవాల్సొస్తుంది సూట్‌కేసుల్లో. చూడండి ఒక్కొక్క ఫ్రాకు ఒక్కొక్క డిజైన్‌లో ఉంది. ఇవి వెస్ట్రన్ డ్రెస్సెస్ ఈ 2. బయట అసలు మనకి ఇలాంటి డ్రెస్సెస్‌లో కనిపించరు. ఎవ్వరు కూడా. అందరూ బుర్ఖానే వేసుకుంటారు. చూడండి ఇక్కడ పౌచెస్ కూడా ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవన్నీ. ఈ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ మేక్ చేసినవేనండి. డ్రెస్సెస్ కానీ ఆ పౌచెస్ కానీ అన్నీ ఇక్కడవే. చాలా మోడల్స్ అండి. మీరే అబ్జర్వ్ చేస్తున్నారు కదా. చూసిన దాంట్లో సేమ్ అసలు లేవు. ఎక్కడ స్టిచ్ చేయించారో కానీ చాలా బాగా స్టిచ్ చేయించారు. వీళ్ళ షాప్సే బ్రాంచెస్ లాగా దుబాయ్ ఇటు సైడ్ గల్ఫ్ కంట్రీస్లో మొత్తం ఉంటాయి. వీళ్ళ షాప్సే. అడిగితే చెప్తున్నారు మా షాప్ అక్కడ కూడా ఉంది అక్కడ కూడా ఉంది అని చెప్పి. ఇది వెడ్డింగ్ డ్రెస్ అండి. దగదగ మెరిసిపోవడమే. ఆల్మోస్ట్ అన్ని కలర్స్లో ఉన్నాయండి డ్రెస్సెస్. మనకైతే చక్కగా హల్దీకి, సంగీత్కి, మెహందీకి అన్నిటికీ సరిపోతాయి. వీళ్ళు డైలీ వేర్ యూస్ చేసే డ్రెస్సెస్ కూడా వేరేగా ఉంటాయి. ఈ డ్రెస్కి పైన అదేంటో వచ్చింది కదా, దాన్ని చూపించమంటే తను చూపిస్తున్నాడు. ఈ లాస్ట్ డ్రెస్ కూడా నాకు బాగా నచ్చింది. హ్యాండ్స్ బాగున్నాయి. ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు. స్టిచ్ చేయించేటప్పుడు యూజ్ అవుతుంది. ఇది ఫ్రాక్ చిన్నది, చాలా బాగుంది. సాటిన్ క్లాత్ కలర్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు అభయ సెక్షన్కి వెళ్ళి చూడాలి. ఇక్కడ బ్రేస్లెట్స్ ఉంటే ట్రై చేస్తున్నాను నేను. బ్రేస్లెట్స్ కూడా అసలు చాలా బాగున్నాయండి. నాకు బాగా నచ్చినవి బ్రేస్లెట్స్ కూడా. కాస్ట్ కూడా మనకు నచ్చిన విధంగానే ఉంది. చాలా హై ఉంది కాస్ట్. బ్రేస్లెట్ కాస్ట్ 2500 నుంచి స్టార్ట్ అయ్యింది. 1 ఇయర్ వారంటీ అని చెప్తున్నారు. బ్రేస్లెట్స్ ఇలాంటివన్నీ లోకల్ వాళ్ళు బాగా యూస్ చేస్తారు. వాళ్ళు బాగా ఇష్టపడుతున్నారు కాబట్టి ఇవి కూడా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. మనం ఇష్టపడి కొనుక్కుంటాం. మన మమ్మీ వాళ్ళు ఎందుకు ఆ పిచ్చి అన్నీ అని తిడతారు వాళ్ళు. వాళ్ళన్నీ మ్యాక్సిమం గోల్డే యూస్ చేయమని చెప్తారు. ఈ జ్యువెలరీ అయితే మన సైడ్ అంత కాస్ట్ ఉండవేమో. ఇక్కడ మాత్రం చాలా కాస్ట్ అనిపించినవి నాకు. చూడండి పర్ల్స్వి కూడా ఉన్నాయి. పర్ల్స్ చైన్స్ కానీ బ్రేస్లెట్స్ కూడా ఉన్నాయి. వాటికి మధ్యలో స్టోన్స్ వచ్చినవి బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ అభయ కలెక్షన్. ఈ అభయ కలెక్షన్ చూస్తే మతిపోతుందండి. ఇవన్నీ ఇంపోర్టెడే. ఇక్కడే మేక్ చేస్తారు వీటిని. ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్లాత్ అండి. ఆ క్లాతే మన సైడ్ దొరకదు. చాలా డిఫరెంట్ క్లాత్ ఇది. చాలా బాగుంటుంది. చాలా మెత్తగా ఉంటుంది క్లాత్. కాటన్ అభయాస్ కూడా ఉంటాయి, కాటన్ బుర్ఖాస్ కూడా. చూడండి మనం లాంగ్ డ్రెస్సెస్కి యూస్ చేస్తాం కదా ఆ క్లాత్తో కూడా మేక్ చేశారు. బ్లాక్తో పాటు కలర్వి కూడా ఉన్నాయి. చూడండి ఇప్పుడు డిజైన్ మొత్తం ఫ్రంట్ బటన్సే కదా, అవే ఆల్మోస్ట్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్రంట్ బటన్స్వే. ఇంత కలెక్షన్లో అసలు ఏది తీసుకోవాలో అర్థం కాదు. చాలా టైం పట్టేస్తుంది సెలెక్షన్కి. నార్మల్గా వెళ్ళాను వీడియో షూట్ చేద్దామని చెప్పి, బట్ నేను కూడా ఒకటి తీసుకున్నాను.
హ్యాండ్స్‌కి వర్క్ వచ్చిందండి. ఆ వర్క్ అనేది ఇప్పుడు ట్రెండ్. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. మన సైడ్ మనం బ్లౌజెస్‌కి మగ్గం వర్క్ చేపించుకుంటున్నాం. ఇక్కడ వీళ్ళు బుర్ఖాస్‌కి మగ్గం వర్క్ చేసి సేల్ చేస్తున్నారు. మనమైతే మహా అయితే ఒక 2, 3 బుర్ఖాస్ వాడతాం. వీళ్ళైతే రోజుకొకటి సీజన్‌ని బట్టి కూడా యూజ్ చేస్తారు. క్లాత్ అనేది చేంజ్ చేసుకుంటారు. వింటర్‌లో ఒక క్లాత్, సమ్మర్‌లో ఒక క్లాత్ అన్నట్టు యూజ్ చేస్తారు వీళ్ళు. చూడండి ఇవన్నీ కాలర్‌వి. కలర్స్ ఉన్నాయి కాలర్ వాటిలో. బోర్ కొట్టేస్తుంది వాళ్ళకి. వాళ్ళు టచ్ చేయడానికి ఏవీ లేవు వాళ్ళకి సంబంధించినవి. ఇవన్నీ ట్రాన్స్పరెంట్ బుర్ఖాస్. ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తారు ఈ ట్రాన్స్పరెంట్ని. కొన్ని సైడ్ డిజైన్స్ వచ్చినవి, అవి కూడా ట్రెండే ఇప్పుడు. సైడ్ డిజైన్ వచ్చినవి. పైన ప్లే జోన్ ఉంది పిల్లలకి. ఒక షాపింగ్ అయిపోయింది కదా, ఇంకెంతసేపు చేస్తారు అని చెప్పి వాళ్ళ డాడీతో గోల పెట్టేస్తున్నారు. వెళ్ళింది 4 షాప్సే అయినా కూడా చాలా మంచి కలెక్షన్ అండి. ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి. మీరే అబ్జర్వ్ చేయండి. ఒక షాప్లో ఉన్న డిజైన్స్ ఇంకో షాప్లో లేవు. వీడియో తీస్తున్నప్పుడు ఆ అరబీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఉన్న సైడ్ తీయట్లేదు నేను. వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చేస్తారేమోనని చెప్పి. నేను పట్టుకుని చూసే బుర్ఖా అన్నిటి క్లాత్ చాలా బాగుంది, డిఫరెంట్గా. అందుకోసం చూస్తున్నాను క్లాత్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. చూడండి మన సైడ్ దొరికే బుర్ఖాస్కి ఇక్కడ దొరికే బుర్ఖాస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. చాలామంది ఇటు సైడ్ దొరికే బుర్ఖాస్ని బాగా ఇష్టపడతారు. చూడండి ఇంకా డొల్లాడేస్తుంది కింద, తీసుకెళ్ళండి అని చెప్పి. ఈ బుర్ఖా చూడండి ఎలా ఉందో వెరైటీగా. మొత్తం వెల్వెట్తో చేశారు. ఇప్పటి వరకు ఆ బుర్ఖా బ్యాగ్ చూసింది, ఒక్కసారి ఫ్రెండ్ చూసి అదేంటో భయం వేసింది. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది వాళ్ళ డాడీ దగ్గరికి. కొన్నైతే ఆ మిర్రర్లో నుంచి కనిపించట్లేదు, బ్లాక్ కలర్ అయితే. వేరే కలర్స్ అయితే కనిపిస్తున్నాయి మిర్రర్లో నుంచి. చూడండి సైడ్ మొత్తం మొబైల్ కేసెస్ అవి సేల్ చేస్తున్నారు. ఇవి ఓన్లీ నైట్ డ్రెస్సెస్ షాప్. ఇవన్నీ ఎలక్ట్రానిక్ షాప్స్ ఇవి. ఇటు సైడ్ వచ్చిన ప్రతిసారి ఆ ఫ్యాన్ తీసుకుని వచ్చేయడం. ఇప్పటికీ 3 పెట్టారు ఇంట్లో తీసుకొచ్చి. నెక్స్ట్ షాప్కి వచ్చాను. ఈ మాల్లోనే ఇన్ని అభయాస్ ఉంటే ఇంకా హోల్ కంట్రీలో ఇంకెన్ని రకాలు ఉంటాయో. ఎక్కడ చూసినా ఈ షాప్సే కనిపిస్తాయి ప్రతి మాల్లో. డిజైన్ వచ్చినవే ఇప్పుడు ట్రెండ్ కదా, అవే ఎక్కువగా ఉన్నాయి. అవి కొంచెం బరువుగా కూడా ఉన్నాయి. అలాంటివి అయితే చూడండి క్లాత్ కొన్ని బాగా షైన్ అవుతున్నాయి. ఇదంతా మగ్గం వర్క్ ఉంది. ఈ షాప్లో అసలు ప్లెయిన్ కనిపించట్లేదు, అంతా వర్క్వే ఎక్కువ కనిపిస్తున్నాయి. ప్రతివి కూడా ఉంటే హ్యాండ్స్ దగ్గర ఉంది, లేకపోతే కాలర్ దగ్గర, లేకపోతే షోల్డర్స్ దగ్గర. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెరైటీగా ఉంది. కాలర్వి నాకు అంతగా నచ్చవండి. నేను కాలేజ్ చదివేటప్పుడు యూస్ చేశాను కాలర్ది. ఆ తర్వాత నుంచి అసలు ఇంకా యూస్ చేయలేదు.
బుర్కా లెంత్ పెద్దగా ఉన్నా కింద కట్ చేపించరు. అలానే వేసుకుంటారు. పిల్లలకి 9 ఇయర్స్ నుంచే వీళ్ళు బుర్కా వేయడం అలవాటు చేస్తారు. అసలు బుర్కా లేకుండా ఎవరు కనిపించరండి. బుర్కా వేసుకునే వస్తారు లోకల్స్ అందరూ. ఇక్కడ షార్ట్ డ్రెస్సెస్‌కి ఎలో లేదని చెప్పాను కదా! ఇంగ్లీష్ వాళ్ళు ఎవరైనా షార్ట్ డ్రెసెస్‌లో వచ్చినా కూడా షాపింగ్ మాల్‌కి వచ్చేటప్పుడు పైన వాళ్ళు బుర్కా వేసుకునే వస్తారు. అప్పుడే ఎలో ఉంటుంది. ఇక్కడ పైన చూడండి బుర్కా మీద వేసుకోవడానికి స్పెషల్‌గా ఉన్నాయి. పైన మొత్తం చూడండి ఇవే నెట్ లాగా వచ్చింది. ఇంకా లుక్ బాగా కనిపించడానికి అలా పైన కూడా వేసుకుంటున్నారు ఇప్పుడు. ఈవెన్ మాస్క్‌కి కూడా ఏ రీజియన్ అయినా కూడా బుర్కా వేసుకునే రావాలి. అప్పుడే మాస్క్‌లో ఎలో ఉంటుంది విజిట్ చేయడానికి. అందరూ ఫాలో అవుతారండి ఇదే. మస్జిద్ లోపల టూరిస్టులు విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్ అండి. ఎవరైనా కూడా ఖచ్చితంగా బుర్కా వేసుకుని వెళ్ళి విజిట్ చేసొస్తారు. చూసి రావడానికి ఎలా ఉంది ఏంటి అని చెప్పి లోపల. చూడండి మొహం ఎలా పెట్టుకుని వస్తుందో ఇంకా అవ్వలేదా అని చెప్పి. పైన పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ ఉంటుంది. ఇంకా వాళ్ళు ఆడుకోవడానికి వెళ్ళాలి, అది గోల. చూడండి కొన్ని లేసెస్తో ఉన్నాయి, కొన్ని ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తో ఉన్నాయి. ఇంకా కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ కూడా చేశారు లుక్ డిఫరెంట్గా కనిపించడానికి. ఇది మొత్తం చమ్కీ వర్క్ చేశారు ఈ అభయాకి. ఇవి కొన్నా కూడా కేర్ఫుల్గా వాష్ చేయాలి. ఈ బ్లూ కలర్ది నాకు బాగా నచ్చింది, కానీ అది కాటన్ క్లాత్ ఉంది. మనము ఉతికే ఉతుకుడికి త్వరగా పాడైపోతుందని చెప్పి తీసుకోలేదు నేను ఆ కలర్. ఈ షాప్లోనే నేను నాకు నచ్చిన బుర్కా తీసుకున్నాను. ఒకటే తీసుకున్నాను. ఈ షాప్లో కొనడానికి చాలామందే ఉన్నారు. ట్రయల్ రూమ్ ఒకటే ఉంది. పాపం ఎన్నిసార్లు ట్రయల్ వేసినా కూడా ఏమనరండి. నచ్చాలి కదా, అందుకోసం చాలామంది ట్రయల్ చేస్తూనే ఉంటారు. ఈ షాప్లో ఆల్మోస్ట్ అన్నీ చాలా డీసెంట్గా ఉన్నాయి. ఇక్కడ తీసుకున్నానని చెప్పాను కదా, అది బిల్ పే చేస్తున్నారు. ఇంకా ఎప్పుడెప్పుడు అవుద్దా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. చూడండి ఎలా అంటుందో, ఇంకా చాలేరా అన్నట్టు. ఇంకా ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా వీళ్ళ టైం కదా, అందుకోసం. అక్కడ లిఫ్ట్ దగ్గర కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ షాపింగ్కి వచ్చినా కూడా ప్రతి షాపింగ్ మాల్లో మస్జిద్ ఉంటుందండి. నమాజ్ టైం అసలు మిస్ అవ్వదు. నమాజ్ టైంకి వెళ్ళి నమాజ్ చదువుకో ఉంటాం ఎవరైనా కూడా. చూడండి ఇక్కడ లిఫ్ట్ నుంచి ఎలా కనిపిస్తుందో. ఇంకా చూడండి పరిగెత్తుతున్నారు. ఎక్సైట్మెంట్ స్టార్ట్ అయిపోయింది, ఏదెక్కాలని. ఆల్రెడీ ఒకసారి ఆడి వచ్చారు. నాకు బిల్ పే చేయాలని చెప్పి నేను కాల్ చేస్తే వచ్చారు. ఎక్కడైనా బయటకు వచ్చినప్పుడే ఆఫీస్ కాల్స్ స్టార్ట్ అవుతాయి. మీ అందరికీ బోర్ కొట్టినా కూడా వీళ్ళు ఇక్కడ ఎలా ఉన్నారు ఏంటి లోకల్ వాళ్ళు అని చెప్పి చూపిద్దామని మీకు ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను. లాస్ట్ క్లిప్పింగ్స్ చూడండి. మా పెద్దమ్మాయికి ఇలాంటి చిన్న చిన్నవన్నీ ఏవి నచ్చవు, ఆమెకి అన్నీ పెద్ద పెద్దవి కావాలి. వాళ్ళ డాడీ కావాలి. ఆమె పెద్దవి ఎక్కినప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది తనకి. ఇవన్నీ ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇప్పుడు వచ్చినవి. కానీ నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ క్వాలిటీ అండ్ పీపుల్స్ ఎలా ఉన్నారు, పిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది మాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి
నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ వాళ్ళు పిల్లల్ని చాలా ప్యాంపర్ చేస్తారండి. అస్సలు కొట్టరు, తిట్టరు. మనం ఒకవేళ కోపం వచ్చి మన పిల్లల్ని అరిచినా కూడా మన మమ్మీ ఏజ్ అంత వాళ్ళు ఎందుకు పిల్లల్ని అలా చేస్తున్నారు అని చెప్పి కోప్పడతారు. పిల్లల్ని చాలా మంచిగా ట్రీట్ చేస్తారు, ఏ పిల్లల్నైనా కూడా. చూడండి, రోలర్ కోస్టర్ కూడా ఉంది. ఒక్క రైడ్కైనా కూడా ఒక్కళ్ళు ఉంటే చాలు, తిప్పేస్తారు. అందరు ఎక్కే వరకు అసలు ఉంచరు. చూడండి, ప్రతి చోట ఎంత నీట్ అండ్ క్లీన్గా మెయింటైన్ చేస్తారో. యాక్చువల్గా ఒమానీస్ ఉన్న చోట వీడియోస్ ఎలా ఉండదు, కానీ ఆ రోజు నా లక్ బాగుంది, ఎవరు ఏం అబ్జెక్షన్ పెట్టలేదు అక్కడున్న బాయ్స్ ఎవరైనా. చూడండి, ఈ రోలర్ కోస్టర్ తిరిగేటప్పుడు మాత్రం చాలా సౌండ్ వస్తుంది. అది అందులో 3 అనుకుంటా ఫిల్ అయినవి తిప్పేస్తున్నారు అయినా కూడా. చాలా రౌండ్స్ ఉంటుంది రోలర్ కోస్టర్. ఇక్కడ చూడండి, గోల్ వేయాలంట. గోల్ వేస్తే ఇది పట్టుకుని తోస్తుంది. ఇది కూడా భలే అనిపించింది. అసలు పిల్లలు భయం లేకుండా ఎలా తిరుగుతున్నారో చూడండి, ప్రతిదీ ఎంజాయ్ చేయాలి అన్నట్టు. మన చిన్నప్పుడు మనకు అసలు ఇన్ని ఫెసిలిటీస్ లేవు. మనం ఎంతసేపు బయట ఆడుకునే వాళ్ళం బయట ఫ్రెండ్స్తో. ఇప్పుడేమో ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలి పిల్లలకి. వీకెండ్ వస్తే చాలు, అక్కడికి తీసుకెళ్ళండి, ఇక్కడ తీసుకెళ్ళండి అని చెప్పి నుంచోబెట్టేస్తారు. పేరెంట్స్ అలా చూస్తూ ఉండడమే, వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటున్నారు పిల్లలు. మా పెద్దమ్మాయికి ఇది ఎక్కించాలంట, ఇప్పుడే అది ఆగింది. ఈమెమో చారియట్ ఎంజాయ్ చేస్తుంది. పాపం ఎక్కడానికి ఎక్కుద్ది, కానీ ఎలా కూర్చోవాలి, ఏంటి, ఎలా రైడ్ చేయాలి అని తెలీదు. ఇక్కడ ప్రతి రైడ్కి కింద ఆడినందుకు టికెట్స్ వస్తాయండి. ఆ టికెట్స్ మనం కలెక్ట్ చేసుకుని తీసుకువెళ్తే అక్కడ మనకి గిఫ్ట్స్ ఉంటాయి. ఆ గిఫ్ట్స్ కొనుక్కోవచ్చు ఆ టికెట్స్తో. 10,000 టికెట్స్ కలెక్ట్ చేస్తే కానీ గిఫ్ట్ రాదు, థౌజండ్స్లో ఉండాలి టికెట్స్. ఆ టికెట్స్ కౌంట్ని బట్టి అక్కడ ఉంటాయి, అవి తీసుకోవాలి. ఇంకా ప్రతి రైడ్ కూడా 1 మినిట్ ఉంటుంది, అంతేనండి. అందులో టైం ఫిక్స్ చేసి ఉంటారు. నెక్స్ట్ తనకిష్టమైన స్లైడర్. ఈ స్లైడర్ ఒక 2 టైమ్స్ అయినా ఎక్కుద్ది. చాలా ఇష్టం ఈ స్లైడర్ అంటే. అది తిరిగేటప్పుడు జుయ్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ని బాగా ఇష్టపడుతుంది. పాపం దగ్గొస్తుంది. ఆ బెల్ట్ లేకపోతే కిందే ఇలాంటి పిల్లల కోసమే బెల్ట్ కూడా ఫిక్స్ చేశారు అక్కడ. ఇటు సైడే వీళ్ళిద్దరు ఆడుతున్నారు. ఆ కాయిన్ ఆ గోల్లో పడకుండా వేస్తే పాయింట్స్ వస్తాయి. ఇటు సైడ్ ఎవరైతే ఎక్కువగా ఇస్తారో వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఇదంత ఈజీ కాదు, ఊరుకునే కాయిన్ పడిపోతూ ఉంటుంది. చూడండి, 9 మంత్స్ బేబీస్ నుంచి తీసుకొచ్చేస్తున్నారు. ఆ స్లైడర్ వాటి మీద కూర్చోబెడతారు బేబీస్ని. వీళ్ళకి మేడ్స్ ఉంటారు కదా హౌసెస్లో,
ఆ మెయిడ్స్ పిల్లల్ని హ్యాండిల్ చేస్తారు. బయటకొచ్చేటప్పుడు మెయిడ్స్‌ని కూడా తీసుకొచ్చుకుంటారు వాళ్ళు ఈజీగా ఉంటుందని చెప్పి. చూడండి ఇక్కడ స్నాక్స్ తీసుకుందామని చెప్పి వచ్చాము. తను సాస్ ఎలా వేస్తున్నాడో చూడండి. పైన క్యానెల్ పెట్టి. ఓకే అండి. మరొక్క వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.